హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే పన్నీర్ కర్రీ చేస్తున్నా. ఈ పన్నీర్ కర్రీ అనేది రోటీలోకి కానీ, చపాతీలోకి కానీ, అన్నంలోకి కానీ, దేనిలోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సూపర్ ఉంటుంది. మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా. సో ముందుగా అయితే మనం ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా అయితే నేను 250 గ్రాముల పన్నీర్ని తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసి మనం ఒక బౌల్లో తీసుకోవాలి. మనం బయట నుంచి తెచ్చుకున్నాం కాబట్టి దీన్ని ఒకసారి కొద్దిగా సాల్ట్ వేసి, మంచినీళ్ళు వేసి ఒకసారి కడుక్కోవాలి. ఇలా కడుక్కోవడం వల్ల మనకి బ్యాక్టీరియా ఏదైనా ఉంటే పోతుందన్నమాట. శుభ్రంగా కడిగి మనం అదే బౌల్లో ఇలా తీసుకోవాలి. నీరు కూడా అస్సలు ఉండకూడదండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా సాల్ట్, ఇంకా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. వేసి ఈ ముక్కలన్నీ కూడా శుభ్రంగా ఈ కారం, పసుపు, ఉప్పు కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేనైతే 2 టమాటాలు, 1 ఆనియన్ని తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. వేసిన తర్వాత ఈ టమాటాలు మరియు ఆనియన్ని కట్ చేసి దీనిలో వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరి దోరగా ఫ్రై చేయ అవసరం లేదు, లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి ఇది పూర్తిగా చల్లారే వరకు ఉంచాలి. ఆ తర్వాతే మనం మిక్సీ జార్లో తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే చాలు. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఒక 5-6 జీడిపప్పులు వేసుకోండి. వేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ పన్నీర్ ముక్కల్ని మనం ఈ ఆయిల్లో వేసుకోవాలి. వేసి అటు ఇటు కలుపుకుంటూ వీటిని లైట్గా ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. మరి ఎక్కువగా ఫ్రై చేయవద్దు, మనకి తినడానికి కూడా చక్కగా ఉంటుందన్నమాట ఇలా లైట్గా ఫ్రై చేసుకోవడం వలన. ఇప్పుడు ఈ ఫ్రై చేసిన ముక్కలన్నింటిని కూడా మనం బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక చిన్న స్టార్ మొగ్గ, అలాగే చిన్న యాలక్కాయ, కొద్దిగా సాజీరా వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇవి కొద్దిగా ఇలా చిట్పట్లాడి ఇప్పుడు దీనిలో ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నంగా తరిగి వేసుకోండి. ఇది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయలేదు. ఇది మనం ఎందుకు యాడ్ చేయలేదు అంటే ఆ పేస్ట్ యాడ్ చేయడం వలన మనకి ఫ్లేవర్ అనేది మారిపోతుందన్నమాట, పన్నీర్ ఫ్లేవరు. అందుకోసమే నేను యాడ్ చేయకుండా ఈ విధంగా చేస్తున్నాను. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం టమాటో ఇంకా ఆనియన్ పేస్ట్ని ఇందులో వేసుకొని ఇది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మనకి ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు ధనియాల పొడి, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి. చూసారు కదా, నేను స్పూన్ అనేది చిన్నది వాడుతున్నాను, దాన్ని బట్టి మీరు చూసుకొని వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 2 స్పూన్ల కారం. కారం కూడా మీరు ఎంత తినగలుగుతారో అంత చూసి వేసుకోండి. వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. వేసి ఈ మసాలా మొత్తం బాగా కలుపుకొని ఆయిల్ కొద్దిగా సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి, అటు ఇటు కలుపుకుంటూ, లేదంటే అడుగు అంటుకుంటుంది. కాబట్టి మనం ఇలా కలుపుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ కొద్దిగా సపరేట్ అయింది కదా. ఈ ఆయిల్ ఇలా సపరేట్ అయినాకే మనం దీనిలో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం గ్రేవీకి ఎంత తగ్గట్టు చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోండి.
చూడండి, చిక్కగా ఉంటేనే మనకి పన్నీర్ కర్రీ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి మనం ఎక్కువ వాటర్ వేసినా బాగుండదు. మనం వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఇలా మరిగే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు మూత తీసి దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి. కలిపి దీనిలో మనం ఈ పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలిపి మనం దీనిలో కొద్దిగా కసూరి మెతి వేసుకోండి. ఇలా బాగా నలిపి వేసుకోండి. వేసి ఒకసారి కలిపి మనం దీన్ని మూత పెట్టి కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోండి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తే మనకి ఫ్లేవర్ మారిపోతుందండి. అందుకోసమే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయలేదు. మీరు ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయకుండా ట్రై చేయండి. అప్పుడు కర్రీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూడండి, మనకి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనకి పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు. కన్సిస్టెన్సీ చూసుకొని మనం సాల్ట్ కూడా చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉన్న పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూసారు కదా, అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.